నువ్వు చేసినవన్నీ చెప్తుంటే నా వైదేహినే కళ్ల ముందు కదలాడింది. తను మాత్రమే నా కోసం ఇంతలా తప్పిస్తుంది. తను మాత్రమే నా కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతుంది. నాకు తెలుసండి, నేను ఏ రూపంలో ఉన్నా మీరు నన్ను గుర్తుపడతారని. అది మనిద్దరి మధ్య ఉన్న బంధం. కానీ నువ్విదంతా చేశావు. పోనీ నా మీద వేరే ఆలోచనలతో ఉన్నావనుకుందాం అనుకుంటే ఎప్పుడు నేను వైదేహి కలిసి ఉండాలని కోరుకుంటాం. మరి ఏమీ కాని నా కోసం ఎందుకు నీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఇంత కష్టపడ్డావు? దంపతుల పేర్ల మీద అర్చన చేయండి. ఓయ్, దంపతులేంటి? అమ్మా, నామధేయాలు చెప్పండమ్మా. దేవాంశ్, వైదేహి. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? అన్నారుగా నా వైదేహివా అని. మీ వైదేహినే. అంటే వైదేహి నాలో ప్రవేశించి చేయించింది అనుకోండి. ఏయ్, వైదేహి నీలో ప్రవేశించడం ఏంటి? అదిగో మళ్ళీ వైదేహిని దెయ్యమని అంటున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? వైదేహినే వచ్చి తన ఊపిరితో మీ ఊపిరిని నిలబెట్టింది అన్నారు కదా. అలాగే నా చేత మీకోసం ఇవన్నీ చేయించిందేమో. అసలు ఇదంతా ఎందుకు బావా? నేనే నీ వైదేహిననుకో.
ఏయ్ ఇదిగో ఇదే వద్దు. దేవాంశ్ వైదేహి అన్నావు కదా, మ్, అంతే. నువ్వే, వైదేహి స్థానం వైదేహిదే. అబ్బో నువ్వే వైదేహి స్థానం వైదేహిదే. అది సరే, నిన్నెవరు చంపాలని చూశారు? సరిగ్గా 3 ముళ్ళు వేసే సమయానికి వచ్చి చెడగొడతావా? ఎలా వదులుతాననుకున్నావే నిన్ను? ఇంకా చావలేదురా? లేదండి. చెప్పు జానకి. శ్రవంతినా? నాకు తెలిసి ఇక్కడ నీకు శ్రవంతి తప్ప ఇంకెవ్వరు శత్రువు లేరు. ఒకవేళ శ్రవంతి చేసుంటే చెప్పు, దాని అంతు చూస్తాను. నాకు అర్థమైంది. కూర్చో బావా. నాకు నిజంగా ఎవరో తెలీదు. నిజంగా ఎవరో తెలీదా? అసలు నీ మీద ఎవరు దాడి చేశారో చూడలేదా? చూశాను బావా. కానీ వాళ్ళెవరో తెలీదు. ఇంతకు ముందు కూడా చూడలేదు. నా పుట్టుక గురించి తెలుసుకోకపోతే ఈ ఇంట్లో కోడలిగా నా స్థానానికి విలువ లేకుండా పోతుంది. ముందు శ్రవంతి దగ్గర నుంచి నిజాలు బయటపెట్టి నా తల్లిదండ్రుల గురించి తెలుసుకుని అప్పుడు నేనే దానంతా తేలుస్తాను. అంతవరకు ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పలేను. జానకి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు దాడి చేశారనా? అది శ్రవంతి అయినా కానీ ఇంకెవరైనా కానీ, ఇక ముందు నేనుండగా నీ నీడను కూడా ఎవరు తాకలేరు. ఈ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు. హలో, ఏంటిది?
నువ్వు నా కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టినప్పుడు నేను కూడా నా ప్రాణాలు అడ్డు పెట్టాలి కదా. ఆ? అంతవరకే. నువ్వే వైదేహిస్తాను, వైదేహిదే. అందులో ఏ తేడా లేదు. అర్థమైందా? ఆ, ఆ, ఆ. నీకు తెలుసు నువ్వు నీ హద్దుల్లో ఉంటావు. ఎందుకైనా మంచిదని చెప్తున్నా. ఓకేనా? రెస్ట్ తీసుకో. బాయ్. సరే బావా, నేను రెస్ట్ తీసుకుంటాను. బావ ఎంత గొప్ప విషయం తెలిసింది. ఒక్క 5 నిమిషాలు ఆగుంటే వైదేహికి మొత్తం చెప్పేసి ఉండేదాన్ని. వైదేహి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయేవి. ఇంతలోనే వీళ్ళెత్తుకొచ్చేశారు. ఇప్పుడు ఈ విషయం వైదేహికి ఎలా చెప్పాలి? అక్కడ స్రవంతికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేడం, మీతో మాట్లాడాలి మేడం. ప్లీజ్ మేడం. మేడం, మీతో మాట్లాడాలని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను. ఒక్కరు కూడా మిమ్మల్ని పిలవడం లేదు. ఏంటి నీ గొడవ? నువ్వెంత అరిచి గోల చేసినా నిన్ను మాత్రం వదిలేది లేదు. మేడం, ఇప్పుడు నన్ను వదిలేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఈ రోజు కాకపోతే రేపైనా వదిలేస్తారు. ఎన్నాళ్ళని నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పోషిస్తారు చెప్పండి? నిన్ను వదలమని అడగడానికి కాదా? మరెందుకు పిలిచావు? మీ అమ్మాయి స్రవంతిని దశరథ రామయ్య గారి మేనకోడలుగా పంపించారు కదా, అసలు మీ ఉద్దేశం ఏంటి? నీకేమన్నా పిచ్చా? ఎందుకైతే నీకెందుకే? ఎందుకు అని అడగొద్దు మేడం. నా ప్రాబ్లం మీకు తెలీదు. ఏదైనా ఒక విషయం పూర్తిగా తెలియకపోయినా, క్లారిటీ లేకపోయినా నాకు పిచ్చెక్కిపోతుంది. ప్లీజ్ మేడం, ఇదంతా చేయడం వెనక అసలు మీ ఉద్దేశం ఏంటి? మామ్ మామ్ బేబీ, నీకోసమే ఆలోచిస్తున్నాను. ఏమైంది? ప్రాబ్లం ఏం లేదు కదా? లేదు మామ్, నువ్వు చెప్పినట్టే సింపతి బాగా వర్కౌట్ అయింది. కానీ జానికి మాత్రం ఏమీ తెలియనట్టే ఉంది. నేనే చంపాలని చూసినా ఎందుకు నా పేరు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. ఏంటి, జానకిని చంపాలనుకుంటున్నారా? హే, నువ్వేంటిక్కడ? మామ్, ఈవిడిక్కడుందేంటి? ఈవెంట్ మేనేజర్ కదా. ఈవెంట్ల మీద కాకుండా వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఈ మధ్య నువ్వు జానకి విషయంలో టెన్షన్ గా ఉన్నావని చెప్పలేదు బేబీ. మొన్నేం జరిగిందంటే అసలు మేనకోడలెవరో నాకు తెలుసు. వైదేహి 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 వైదేహి. ఈ విషయం వైదేహికి దశరథ రామయ్యకి చెప్పేస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వదలండి, వదలండి. అది జరిగింది బేబీ. నేను మాట్లాడింది ఇది వినడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే దశరథ రామయ్యకి నిజం తెలిసి నువ్వు నిజంగానే బ్యాగ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసేదానివి.
అసలు ఎవరే నువ్వు? ఎవరు మేనకోళ్ళైతే నీకేంటి? ఆ రోజు పెళ్లిలో కూడా ఇలాగే నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టి ఇప్పటికే జానకితో పడలేక చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? అదంతా తర్వాత, ముందే విషయం చెప్పు. వైదేహి అసలు మేనకోడలు కాదా? ఆవిడ స్థానంలో నువ్వెందుకు మేనకోడలుగా వెళ్ళావు? దేవాంశ్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? ఇప్పుడు నువ్వు దేవాంశ్ని పెళ్లి చేసుకున్నా రేపు వైదేహి తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు? ఇంకెక్కడ వైదేహి, ఎప్పుడో చంపేశాం. అయినా నీకు ఇవన్నెందుకు? నీకు దానికి ఏంటి సంబంధం? అసలు తెలుసుకుని ఏం చూద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దామంటే తెలుసుకోవాలా అంతే. ఇప్పుడు మన పక్కింటి అమ్మాయి సడన్ గా కనిపించలేదనుకో, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైందా అని, ఎవరితోనైనా లేచిపోయిందా అని, ఇలా రకరకాలుగా ఆలోచించి ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు మనసు ప్రశాంతంగా ఉండదు కదా. నాకు కూడా అంతే. ఏదైనా విషయం పూర్తిగా తెలియకపోతే అస్సలు ప్రశాంతంగా ఉండదు. అందుకే అడుగుతున్నాను. చెప్పా ప్లీజ్. మామ్, ఇదెక్కడ దొరికింది? ఇప్పటికే మన గురించి చాలా విషయాలు తెలిసాయి. జానకి సంగతి చూసి తర్వాత దీన్నేం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు జాగ్రత్త మామ్. సరే బేబీ. శ్రవంతి ప్లీజ్ చెప్పకుండా వెళ్ళకు. శ్రవంతి ప్లీజ్. శ్రవంతి మేడం ప్లీజ్. చెప్పకుండా వెళ్ళిపోయిందే. వైదేహిని కూడా చంపాలని చూస్తున్నారంటే తను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. వెంటనే ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి. వైదేహిని కాపాడాలి. తనకి నిజం చెప్పాలి. ఇంకా చావలేదురా, లాగండి. పొద్దున ఇంట్లో కనిపించకపోయేసరికి దొరికిపోయింది కదా, చెప్పేస్తానని భయపడి ఇక రాదేమో అనుకున్నాను. కానీ బాగా మేనేజ్ చేసింది. ఒకవేళ నేను నిజం చెప్పినా కావాలని స్రవంతిని ఇరికించడానికి అబద్ధం చెప్తున్నానని అందరూ అనుకునేలా చేసింది. దీంతో ఎలా నిజం బయట పెట్టించాలి? నా తల్లిదండ్రుల గురించి ఎలా తెలుసుకోవాలి? మేడం, మ్యాగీ అక్క ఎలా ఉంది? మేడం 3 రోజుల నుంచి కనిపించట్లేదు మేడం. కనిపించడం లేదా? ఏమైంది? ఏమో తెలీదు మేడం. 3 రోజుల క్రితం ఒక సేట్ ఇంట్లో ఈవెంట్ చేశాం. ఆ రోజు పొద్దున్నుంచి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ ఫోన్ నెంబర్ తప్పుగా ఉండడం వల్ల మాట్లాడలేకపోయారు. ఫంక్షన్ అయ్యాక మీ దగ్గరకనే బయలుదేరారు మేడం. మీ దగ్గరికి రాలేదా? లేదు. ఆ రోజు ఇంట్లో పెళ్లి ఫంక్షన్ తర్వాత మళ్ళీ మేము కలుసుకోలేదు. అయినా మ్యాగీ అక్క నాతో ఏం మాట్లాడాలనుకుంది? నన్నెందుకు కలవాలనుకుంది? ఆ రోజు ఫంక్షన్ లో ఏం జరిగిందంటే నేను చెప్తాను. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చింది. నీతో మాట్లాడాలి అంటే నువ్వు అప్పటికే నిద్రపోయావు. నిజంగా మేడం ఇంటికొచ్చిందా? కార్ ఇంటికొచ్చే దారిలో కనపడింది. కార్ అక్కడే వదిలి ఇంటికొచ్చిందా? నువ్వే కదా ఇక్కడికి బయలుదేరిందే నన్నావు. వచ్చిందా అని మళ్ళీ అడుగుతావు. వచ్చిందని చెప్తుంటే నీకు డౌట్ ఏంటి? వచ్చింది జానకి. మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయింది, అందుకే లేట్ అయింది అని చెప్పింది.
ఇంతకీ ఎందుకొచ్చింది? ఆ, ఎందుకంటే హా, అప్పుడు పెళ్లి ఫంక్షన్ చేసింది కదా, పేమెంట్ పెండింగ్ ఉందని అడగడానికి వచ్చింది. అది కాదు మేడం. ఏది కాదు? మాట్లాడింది నాతో. నాకు తెలుసా, నీకు తెలుసా? అత్తయ్యకి చెప్తే మళ్ళీ తిడుతుందని డబ్బులు అవసరం అంటే నేనే కొంచెం డబ్బులు ఇచ్చి పంపించాను. మరి మా మేడం ఏమైంది? ఇంటికి గానీ ఆఫీస్కి గానీ రాలేదు. ఏమో నాకేం తెలుసు. కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, వెతికి పెడతారు.